అందరు నమస్కారం అప్పన్నారి, వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మరో శ్రీరెడ్డి లక్ష్మీరెడ్డి ఈవిడ కిరణ్ రాయలు నన్ను వేధించాడు, నన్ను మోసం చేశాడు, నా దగ్గర 1,20,00,000 కొట్టేశాడు, నాతో ఉంటాడన్నాడు, నాతో కలిసి బతుకుతానన్నాడు, నన్ను మోసం చేశాడు, నేను అది నమ్మి నేను ఆయనకి 1,20,00,000 ఇచ్చాను, కానీ ఇప్పుడు నన్ను వదిలేశాడు, ఇప్పుడు నాకు న్యాయం కావాలా, నాకు 1,20,00,000 కావాలా అని చెప్పేసి ప్రెస్ మీట్ మీదకి వచ్చి మాట్లాడుతుంది. వీళ్ళిద్దరు ఎవరైతే కిరణ్ రాయలు గారు అలాగే ఈ లక్ష్మీరెడ్డి కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈవిడని చూస్తుంటే స్టార్టింగ్లో నాకు శ్రీరెడ్డి గుర్తొస్తుంది. శ్రీరెడ్డి గతంలో ఏ మాట్లాడైతే మాట్లాడిందో, ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారిని సహాయం కోరిందో, తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాగైతే రివర్స్ అయిందో, పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైతే విమర్శించిందో, అదే తరహాలో ఈ లక్ష్మీరెడ్డి అనే ఈ మహిళ కూడా అదే తరహాలో వెళుతుంది. శ్రీరెడ్డి ఎలాగైతే వెళ్ళిందో, ఆవిడ ఏ స్టేజ్ నుంచి ఎలా వెళ్ళిందో, ఈవిడ కూడా అదే స్టేజ్ నుంచి శ్రీరెడ్డి లాగా మారబోతుంది. అంటే ఇక మీదట మనం ఇద్దరు శ్రీరెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ఒరిజినల్ శ్రీరెడ్డి, అలాగే మరో లక్ష్మీరెడ్డి. వీళ్ళిద్దరి గురించి రాబోయే రోజుల్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈవిడ వ్యాఖ్యలు విన్న తర్వాత, ఈవిడ మాట్లాడిన తర్వాత శ్రీరెడ్డి లాగా అవతారం ఎత్తబోతుంది అనేది నాకైతే అనిపించింది. ఈవిడ ఒకసారి ఏం మాట్లాడిందో వినండి. శ్రీరెడ్డి దీనికంటే ముందు శ్రీరెడ్డి గతంలో ఏం మాట్లాడింది, నాకు సినిమా అవకాశాలు ఇప్పిస్తారని చెప్పేసి నన్ను చాలామంది వాడుకున్నారు, చాలామంది పక్కలకు పిలిచారు, నేను వాళ్ళకి కమిట్ అయ్యాను, నాకు సినిమా అవకాశాలు ఇవ్వలేదు, నాకు అన్యాయం జరిగింది, పవన్ అన్న నన్ను కాపాడండి, నాకు సహాయం చేయండి, నాకు అండగా నిలబడండి అనేసి శ్రీరెడ్డి మాట్లాడింది. దానికి పవన్ కళ్యాణ్ గారు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏ విధంగా వాళ్ళ తల్లి గారిని దూషించిందో, పవన్ కళ్యాణ్ గారు దూషించిందో మనకందరూ తెలిసిన విషయమే. మరి దాని గురించి మాట్లాడుకోవద్దు, అది బాగుండదు. ఎందుకంటే ఆవిడ దూషించిన మాటలు ఇప్పుడు అనవసరం అన్నమాట. ఎలా దూషించిందో మనకు తెలుసు. అంటే వీళ్ళు లంగా వేషాలు వేస్తారు, అడ్డమైన చోట్ల వెళుతారు, అడ్డమైన చోట్ల తిరుగుతారు, ఎవడ కాడంటే వాడి కాడ పండుకుంటారు, ఎవడ తోడంటే వాడు తిరుగుతారు. అన్ని తిరిగిన తర్వాత వాళ్ళ కోరికలు మోజు తీరిన తర్వాత మీడియా మందికి వచ్చి నన్ను పలానోడు అన్యాయం చేశాడు, పలానోడు నన్ను మోసం చేశాడు, పలానోడు నాకు డబ్బులు కొట్టేశాడు, నన్ను మోసం చేశాడు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి పవన్ అన్న మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కాపాడండి, మాకు సపోర్ట్ చేయండి, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంది, మాకు సపోర్ట్ నిలబడండి అనేసి మాట్లాడుతుంటారు. సిగ్గు అనేది ఉండదు అన్నమాట. ఇలాంటి వాళ్ళకి సిగ్గు అనేది కసంత కూడా ఉండదు. వీళ్ళు లంగా వేషాలు వేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పే వెళ్ళారు. వీళ్ళు లంగా వేషాలు వేసేటప్పుడు, వీళ్ళు తుప్పల్లో తిరిగేటప్పుడు, లాడ్జీలలో తిరిగేటప్పుడు, హోటల్లో తిరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పి వెళ్ళారా? వీళ్ళు ఇష్టానికి తిరుగుతారు, వీళ్ళు ఇష్టానికి ఎవడ కరెంట్ వీళ్ళు పండుకుంటారు, ఏ రకమైన పనులు అంటే ఆ పనులు చేస్తారు. అన్ని చేసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మాకు న్యాయం చేయండి, మహిళకు అన్యాయం జరిగింది అంటే అప్పుడు తెలియదు కావాలా మీరు మహిళని? అప్పుడు తెలియదు మీకు మహిళ, వెళ్ళేటప్పుడు మహిళ అని మీకు తెలీదు. సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని లాగటం, వీళ్ళు చేసే లంగా పనులకి, వీళ్ళు చేసే లంగా వేషాలకి. ఈ లక్ష్మీరెడ్డి కూడా వచ్చింది చూడండి, ఏం మాట్లాడుతుంది చూడండి. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ స్లోగా ఉన్నట్టుంది. ఒక్క ఫస్ట్ నుంచి పెడతా వినండి. మిమ్మల్ని అడిగాను, నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను, అన్నా నేను ఒక ఆడపడుచు ఏది ఈవిడ అడుగుతుందంట ఎవరికి? పవన్ కళ్యాణ్ గారిని. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా కిరణ్ రాయల్ గారి వెనక మీరు ఉన్నారా? మీ సపోర్ట్ చూసుకొని, మీ అండ చూసుకొని కిరణ్ రాయల్ రెచ్చిపోతున్నాడు, కిరణ్ రాయల్ నాకు డబ్బులు కొట్టేశారు, కిరణ్ రాయల్ నన్ను మోసం చేశాడు, కాబట్టి ఈయన వెనకాల మీరు ఉన్నారా, అందుకే నన్ను అరెస్ట్ చేశారు అంటే
మీరు ఉండి మీ మీ యొక్క పవర్ని ఉపయోగించి నన్ను అరెస్ట్ చేయించారు. కాబట్టి మీరు దీని వెనకాల కిరణ్ రాయల వెనకాల పవన్ కళ్యాణ్ గారు మీరున్నారా, నిజంగా మీరున్నారా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈవిడ మాట్లాడుతుంది. ఈ వేషాలు వేసే ఈవిడ. దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరు సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్లాడు అంటే నేనైతే నమ్మను. అంటే చెప్పాను కదా, లంగా వేషాలు వేస్తారనమాట వీళ్ళు. తుప్పల్లో తిరుగుతారు, లాడ్జీలలో తిరుగుతారు, హోటల్లోకి వెళతారు. ఎక్కడ సందు దొరికితే, ఎక్కడ గొంతు దొరికితే ఆ గొంతుల్లో దూరతారు కుక్కల్లాగా. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన కోరికలన్నీ తీర్చుకుంటారు. తర్వాత మేము మోసపోయాము, మహిళకు అన్యాయం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు బయటికి రావడం లేదు, పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడటం లేదు, పవన్ కళ్యాణ్ గారు నా గురించి ఆలోచించడం లేదు, పవన్ కళ్యాణ్ గారు నా గురించి మాట్లాడటం లేదు అనేసి ప్రెస్ మీట్ మీద వచ్చి మాట్లాడుతుంటారు వీళ్ళు. అసలు వీళ్ళు వేసే లంగా వేషాలకి, వీళ్ళు చేసే పనులకి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? కిరణ్ రాయల్ గారు నువ్వు కలిసి ఉన్నప్పుడు, తుప్పల్లో తిరిగేటప్పుడు, మీరిద్దరు లాడ్జీలో తిరిగేటప్పుడు, మీరు అనేక ఇలా బరి తెగించి తిరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పి తిరిగారా మీరు? ఇదిగో మేము కిరణ్ రాయలతో నేను తిరుగుతున్నాను, కిరణ్ రాయల్ గారు నాకు అక్కడ సంబంధం ఉంది, పవన్ కళ్యాణ్ గారు మీరే దీనికి సాక్షిలో, రేపు నాకు అన్యాయం జరిగితే మీరే నా గురించి మాట్లాడాలి అని ముందు మీరేం చెప్పారా? అసలు నాకు ఇలా మాట్లాడడం కూడా నాకు ఆశ్చర్యం కలుగుతుంది, నిజంగా ఇబ్బందిగా ఉంది. ప్రతి చోట ఇదే కాదు, ప్రతి ఒక్కరు కూడా లంగా వేషాలు వేసేది, ఇష్టం వచ్చినట్టు వేషాలు వేసేది, ఇష్టం వచ్చిన దగ్గర తిరిగేది. అన్నీ అయిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత, వాడు మోసు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని మోసం చేశారు, పవన్ కళ్యాణ్ గారు కాపాడాలి అంటే వాడు మోసం చేస్తారని ముందు తెలియదు. నన్ను మళ్ళీ అంటారు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఈవిడ కూడా అనింది నాతో ఉంటాడు అన్నాడు, నన్ను నా పిల్లలను చూసుకుంటానన్నాడు, నాతోనే కలిసి ఉంటా అన్నాడు, అందుకే నేను ఆయనకి దగ్గర అయ్యాను, అందుకే నేను ఆయనకు డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి ఈవిడే మాట్లాడింది మన ప్రెస్ మీట్లో. అంటే ఏంది వీళ్ళు వేషాలు? చాలా మంది కూడా మేము లవ్ చేస్తున్నాము, లవ్ చేసిన తర్వాత వాడు నాకు మమ్మల్ని మోసం చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు, నేను వాడికి కమిట్ అవ్వాల్సి వచ్చింది, పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టి నేను కమిట్ అయ్యాను, ఇప్పుడు వాడు పెళ్లి చేసుకోవడం లేదు, పెళ్లి చేసుకుని అన్నాడు అని చెప్పి చాలా మంది వస్తారు. వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడండి, పనుడు మనం మోసం చేశాడని. మీరు అంత కమిట్ అయ్యవలసిన అవసరం ఏముంది? ఆగలేకున్నారా మీరు ఆగలేకున్నారా? పెళ్ళి అయ్యాక కమిట్ అవ్వచ్చు కదా. పెళ్లికి ముందు కమిట్ అయ్యేది దేనికి? పెళ్లి అయిన తర్వాత ఆగొచ్చు కదా. అట్టాగరు, మీ కోరికలు తీర్చుకోవాలి. వాడు మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాకు అండగా నిలబడలేదు. వీళ్ళు చేసే లంగా పనులకి, లంగా వేషాలకి సిగ్గుండి మాట్లాడుతున్నా. మొన్న కూడా నీ వీడి గురించి మాట్లాడా, పద్ధతిగా సరే ఎంతైనా మహిళ కదని. పవన్ కళ్యాణ్ గారు లాగితే మాత్రం ఈసారి మహిళను కూడా చూడను. నా సంగతి నీకు తెలీదు, నా భాష వేరేలాగా ఉంటుంది చెప్తున్నా. లక్ష్మీరెడ్డి, నువ్వు శ్రీరెడ్డిలాగా అవ్వాలనుకుంటే అవ్వు, అంతేగాని లంగా వేషాలు వేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లుతానంటే ఇక్కడ చూస్తూ ఊరుకోము. గుర్తుపెట్టుకో, ఇంకోసారి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ మీరేమంటే మీరు తేల్చుకోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని లాగే మీ గొడవలలో లాగే ప్రయత్నం చేస్తే మాత్రం మీకు మర్యాద ఉండదో గుర్తుపెట్టుకోండి. జై హింద్.